ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునన్నయ్య, రాజు గురించి చాలా సందర్భాల్లో మీరే ఎంతో గొప్పగా చెప్పేవారు. అలాంటి రాజుని ఇప్పుడు తప్పు పట్టడం కరెక్ట్ కాదేమో. నేను కూడా చాలాసార్లు చెప్పాను కదక్క, వాడేంటో నాకు తెలుసు. ఇప్పుడు కూడా వాడు ఎందుకు ఇలా చేశాడో కూడా తెలుసు. చంద్ర, నీ నోరు కూడా లేస్తోంది. నిజం మాట్లాడటానికి నోరు తెరవకపోతే ఇంకా నోరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వదిన గారు. అమ్మా రూపా, మమ్మల్ని క్షమించమ్మా. ఈ ఇంట్లో ఏ నిర్ణయమైనా బావగారే తీసుకుంటారు. బావగారి మాటే శాసనం. ఆయన ఏం చేసినా 1కి 100 సార్లు ఆలోచించే చేస్తారు. అందుకే మేము నోరు తెరవలేదు. అంతే తప్ప మా కళ్ల ముందే నీ జీవితం పాడైపోతున్నా చూస్తూ ఊరుకునేంత మూర్ఖులం కాదమ్మా. నాన్నా, రాజు చాలా మంచోడు నాన్నా. అత్తే విషయంలో ఎందుకు అలా చేశామో తొందరలోనే మీకు తెలుస్తుంది నాన్నా. ఆ రోజు రాజు చేసిన పనిని మీరే భుజం తట్టి మెచ్చుకుంటారు. శ్రీరాముడికి రామదాసు, వెంకటేశ్వరుడికి అన్నమయ్య ఎంతటి భక్తులో మీకు రాజు కూడా అలాంటి భక్తుడేనన్నా. కానీ అర్థం చేసుకోవాల్సిన దేవుడే అపార్థం చేసుకుని గెంటేస్తే రాజు మాత్రం ఏం చేయగలడు నాన్నా? మనం నమ్ముకున్న దేవుడు మన కోరికలు తీర్చకపోయినా బాధ అవ్వదు. కానీ మనల్ని ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి నాన్న. మీరెన్ని మాటలన్నా, వాళ్ళింటికెళ్ళి బెదిరించినా, మీరందరూ ఇంట్లోనే కూర్చున్నా రాజు మాత్రం నా కోసం వెతికాడు. గౌతమ్ నుంచి నన్ను కాపాడాడు, తీసుకొచ్చి మీ చేతికి అప్పగించాడు. నీతోనే మీ ఇంటికి వస్తాను రాజు అని నేనే అడిగినా కూడా తీసుకొచ్చి మీకు అప్పగించాడు. మీరు అంగీకరిస్తేనే నన్ను తనతో తీసుకెళ్తానన్నాడు. అయినా మీరు రాజుని అర్థం చేసుకోకపోతే ఇంక మీ ఇష్టం నాన్న. మీరు ఒప్పుకోకుండా మేం కలిసి బతకం, అలా అని ఒకరినొకరు విడిపోయి కూడా బతకలేం. నేను నమ్మిన రాజు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారో లేదో మీరే ఆలోచించుకోండి నాన్న. రాజు మాటే నా మాట కూడా. మీ అంగీకారంతోనే నేను రాజు వెంట నడుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.